ఇదే కదా ఆయన అడిగింది. సార్ ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది ఏంటి, ఇప్పుడు 19 నుంచి 24 వరకు మరి మీరెందుకు చేయలేదు ఈ మ్యారథాన్ కదా? వస్తాను నేను. అంటే ఒక ఆలోచన షిఫ్ట్ అవ్వకూడదు, రిజిడ్గా ఉండాలని ఎవరు కోరుకోకూడదండి. ఒక మనిషి ఎవల్యూషన్ జరిగేటప్పుడు ఆ క్రమంలో రకరకాలుగా ఆలోచిస్తాం. అలా అనుకుంటే ఏమైంది? 2020 చంద్రబాబు నాయుడు గారి విజయం ఏమైంది? దాని తర్వాత 47 ఎందుకు వచ్చాడు? నేను అడుగుతున్నాను. ఏమైంది? మొత్తం ఈరోజు మావిగాన్ అంటే ఏంది పేరు? అది ఎక్కడిది? డిక్షనరీలో దొరకట్లేదు. తుడా దొరుకుద్దా డిక్షనరీలో? ఏమండి ఉడా దొరుకుద్దా? మీరు పెట్టిన మంగళగిరి, విజయవాడ, తెనాలి, గుంటూరు డెవలప్మెంట్ ఆ పేర్లు డిక్షనరీలో దొరుకుతాయి. జనాలు చెప్పడం ఏంటి? మీటింగ్ పెట్టి ఆయన మావిగాన్ అని పెడితే నేను డిక్షనరీ ఎతికాను, బ్రౌన్ డిక్షనరీలో దొరకలేదు, ఆక్స్ఫర్డ్లో దొరకలేదు. ఎలా దొరుకుతాయి? అంటే జనాలను మీరు ఎటు తీసుకెళ్తున్నారు? ఒక వాస్తవాన్ని తప్పుడు విధానంలో మీరు దాన్ని కప్పిపెట్టి మీరు మాట్లాడుకున్నదే మీరు అనుకున్నదే కరెక్ట్ అని చెప్పడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి నేను అడుగుతా ఉన్నాను. ఎస్, ఒక రాజకీయ నాయకుడు, ఒక రాజకీయ పార్టీ ఎందుకో వాస్తవాలు మాట్లాడటానికి కోసం కాదా? నేను అడుగుతా ఉన్నా. ఎస్, మీరు చెప్పండి ఎప్పుడు లోపల ఈ రాజధాని అమరావతిని మీరు నిర్మించి ప్రజలకు ఇవ్వగలుగుతారు? హౌ ఫార్ ఇట్ ఈస్? ఏ కమ్యూనిటీస్ ఈరోజు తీసుకోండి సార్. నేను మీకు క్యాపిటల్ స్ట్రాటజీ ఒకటి ఇచ్చాను, కోర్ ఐడియా ఇస్తున్నా. ఎగ్జిస్టింగ్ ఎకానమీ మీకు మావిగాన్లో ఉంటుంది, అమరావతిలో మొత్తం బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మావిగాన్లో మీకు జనరేట్స్ ఇట్స్ జీడిపి, అక్కడేముంది? ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోవాలి. అమరావతిలో నీకు జనరేట్ అవుతున్న జీడిపిని వదిలేసి మనం ఇప్పుడు మన మోడీ గారు ఏం తీసుకున్నారు? మనం రాబోయే కాలంలో ఎన్ని ట్రిలియన్స్కి మనం వెళ్ళబోతా ఉన్నాం భారతదేశం అని, ఇన్స్పైట్ ఆఫ్ వరల్డ్ వార్స్ చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఇక్కడ నువ్వు ఏం చేయబోతావు? అమరావతిలో నీకు ఇన్వెస్ట్మెంట్ వస్తేనే గతి కదా. నీకు ఒక మావిగాన్లో ఏముంది? నీ జీడిపి తీసుకోండి, అక్కడ పాపులేషన్ అర్బన్ క్లస్టర్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఇట్ ఈస్ ఆల్రెడీ అర్బన్ క్లస్టర్. నీకు ఇక్కడే ఉంది అమరావతిలో ఆ 24-29 గ్రామాల్లో ఉన్నది, అది పంచాయతా లేకపోతే కార్పొరేషనా, మున్సిపాలిటీ? ఈ రోజుకి మీరే చెప్తా ఉన్నారు ఏమి లేదని. వీళ్ళందరినీ మైగ్రేట్ చేసుకోవాల్సిందే కదా. ఎంతకాలంలో మైగ్రేట్ చేస్తారు? ఏం చూసి మైగ్రేట్ చేస్తారు? జనం వస్తారు. నో, ఒక ఆల్టర్నేటివ్ మోడల్ ని ఒక రాజకీయ పార్టీ ప్రపోజ్ చేసినప్పుడు మీరు నిజంగా వైజ్ ఎనఫ్ అయితే మీరు దాన్ని ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు జస్ట్ లైక్ దట్ కొట్టేస్తున్నారు? ఇందాక రామకృష్ణ గారు చాలా చాలా చక్కగా మాట్లాడారు కొన్ని అంశాల్లో మనం జరిగిన హిస్టరీని. నేను అడుగుతున్నా, ఇట్స్ రెడీలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ అవైలబుల్ ఇన్ మావిగాన్. నీకు అక్కడ రోడ్లు ఉన్నాయి, అక్కడ రైల్వే లైన్ ఉంది, నీకు అక్కడ పైప్ లైన్స్ ఉన్నాయి, వాటర్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. నువ్వు అమరావతి పో, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్కంప్లీట్. ఏం లేదు అక్కడ, మనం బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫైనాన్షియల్ తీసుకోండి, ఇట్స్ వెరీ వెరీ లో బర్డన్ ఏరియా మావిగాన్. అసలు ఇప్పుడు బర్డనే కదా గవర్నమెంట్కి. మీరు హై డెప్ట్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. అమరావతిలో అప్పులు తెచ్చుకొని దేశం అంతా ప్రపంచం అంతా అడుక్కుంటే తప్ప మళ్ళీ దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రానివ్వలేదు. దానికి వరదలు వచ్చినా లేకపోతే నీళ్లు తోడిపోస్తున్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అంటూ ఉంటారు. ఎందుకు ఇదంతా? దేనికోసం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న ఎవరో ఒక అతను అంటూ ఉన్నారు, ఇతను తుగ్లక్ అని. తుగ్లక్ తెలుసా మీడియా నీకు హిస్టరీలో? తుగ్లక్ హ్యాస్ గాట్ అన్కామన్ కామన్ సెన్స్. తుగ్లక్ హ్యాస్ గాట్ అన్కామన్ కామన్ సెన్స్. మనలో ఏంటంటే తెలివైన మనం ఆ విధంగా మాట్లాడి పక్కన పెట్టేస్తాం. గ్రోత్ తీసుకోండి. మావిగాన్ ఈజ్ ఏ ఆర్గానిక్ గ్రోత్ ఆల్రెడీ. నీకు అక్కడ పోతే నీ గ్రోత్ అన్సర్టనిటీ ఉంది అమరావతిలో. అసలు నువ్వు ఏం జరుగుతుందో తెలియదు అక్కడ. నువ్వు కడతావు, 2-3 బిల్డింగ్లు కడతావు, నవనగరాలు అన్నావు, వాటిని తీసుకొచ్చి ఇప్పుడు 7 నగరాలు అంటున్నావు. దాని తర్వాత ఇంకెన్నింటి కుదిస్తారో తెలియదు, ఎవరెవరికి ఇస్తారో తెలియదు. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ. థర్డ్, నీకు యూ హ్యావ్ టు బిల్డ్ ఎకానమీ ఎగ్జిస్ట్ ఉంది అక్కడ మావిగాన్లో. నీకు ఎంతండి? నీకు మచిలీపట్నం ఓడరేవు దగ్గర నుంచి గుంటూరు దాకా ఇంకా కలుపుకుంటూ పోతే నీకున్నటువంటి ప్రకాశం, నెల్లూరు, ఈ మొత్తం కలుపుకుంటూ వెళ్ళిపోయి వెస్ట్ గోదావరి మొత్తం కనెక్ట్ అయి ఉండేటువంటి ఒక ఏరియాని ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీ అధినేత ఒక ప్రపోజల్ పెడితే ఆ ప్రపోజల్ మొత్తాన్ని మీరు గాలి కుదిరేసి విపరీతమైనటువంటి ట్రోలింగ్లు చేసి మీరు హేళనగా మాట్లాడుతూ పోతే నేను అడుగుతున్నా, మీలో కామన్ సెన్స్ ఎంత ఉంది? మీరు ఆ సెకండ్ ఆల్టర్నేటివ్ మోడల్ని మీరు ఎందుకు ఆలోచించలేకపోతా ఉన్నారు? ఎందుకు మీరు డఫ్ అండ్ డమ్ అయిపోతున్నారు? ఎందుకు మీరు ఒకరి మీద బురద వేసేయటమో లేకపోతే గుడ్డగాలు చేసేయటమో వాళ్ళే తెలుసుకుంటారనే ఆలోచనకి ఎందుకు వెళ్తున్నారు? ఈరోజు మేము భావిస్తా ఉన్నాం. నేను ముందుగా చెప్పాను మీకు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడాడంటే చాలా సార్లు ఇది అనుకుంటారు ఏంది అని. ఒక 2 నెలల తర్వాత వస్తే మావిగాన్ అంతేనా? మేము వస్తే మావిగాన్ అని కాదండి, మేము రాకపోతే అమరావతి అని కాదండి. ఇక్కడ ఒక ఆల్టర్నేటివ్ మోడల్ని
అప్పుడు అదే ఒక భయాందోళనకు గురి చేస్తున్నదని కదా మాట్లాడేది. ఈ రకంగా మొన్న పీపీపీ పద్ధతి ద్వారా వైద్య కళాశాలలు అన్నారు. వర్మ గారు మేము వస్తాం. మేము వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు పార్లమెంట్ లో చట్టం చేసి దాని నుంచి ఒక ఆయన హైదరాబాద్ విజయవాడ నుంచి ఆడకు పోయి గ్యాలరీలో కూర్చొని చప్పట్లు కొట్టుకొని ఇదంతా ఒక్క దెబ్బతోటి పోదా మేము వస్తే నిలబడద్దా? పోతుందా? ఎందుకు పోదు? ఎక్కడ ఏ చట్టం దేనికి నిలబడుద్దండి? ఇది ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఏ రెజల్యూషన్ అసెంబ్లీ. యూ డోంట్ హ్యావ్ డేర్ ఈవెన్ టు ఐ మీన్ పుట్ ఇట్ ఇన్ ది కౌన్సిల్. మీకు ఇక్కడ పెట్టుకొని వాళ్ళు ఒప్పించడానికి మీకు ధైర్యం లేనప్పుడు పార్లమెంట్కి ఎవరికేం తెలుసు అక్కడ ఏం మాట్లాడిచ్చారు? యూ బెగ్గడ్ ఎవ్రీబడి. అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి మాకు అమరావతి వస్తుంది దయచేసి దీని మీద మాట్లాడండి. మీరు బతిలాడుకోలేదా? వాడికి ఏం పోయింది అక్కడ? నేను అడుగుతున్నా, మీకు వచ్చినటువంటి మిగతా రాజధానులు ఈ మధ్యకాలంలో వచ్చాయి కదా. ఛత్తీస్గఢ్ చర్చ జరిగిందా పార్లమెంట్లో? రాయ్పూర్ చర్చ జరిగిందా? ఇది చెప్పండి సార్. ఈయన సీనియర్ జర్నలిస్ట్ అంటే దేని వైపు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు బ్లేమ్ చేయండి. నేను ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ మై అపీల్ టు ది పీపుల్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైజ్ ఫార్ములాని మీ ముందు పెడితే నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఐన్స్టీన్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. యూ డిస్ప్రూవ్ ఇట్ కాదని చెప్పండి. డిస్ప్రూవ్ చేసేటప్పుడు ఈ ట్రోలింగ్స్ కాదు, ఇలా కాదు. ఏది శాశ్వతం అండి ఇక్కడ? ఓకే, ఎందుకు మీరు చెప్తున్నారు కూటమి కలిసి ఉన్నంత వరకు? మీరు ఒక మాట అన్నారు ఇందాక, జగన్మోహన్ రెడ్డి గారు రావటం కష్టమని. నేను ఉండవల్లి గారు అన్నారని చెప్తున్నాను. నేను చెప్తున్నాను కూటమి కలిసి ఉన్నంత వరకు. ఎవరు చెప్తారు కూటమి జీవితకాలం కలిసి ఉంటుందని? ఏమైనా బాడీ పేపర్ ఏమన్నా పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్నారా? లేకపోతే ఎవరి కోసం మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నియంత్రించడం కోసం ఈ రాష్ట్రానికి ఏమైనా సరే మీరు కలిసి ఉంటారా? ఇదే మీ ఒప్పందం? అంటే ఇలాంటి 2 లక్షల కోట్లు తీసుకెళ్లి మీరు ఎక్కడో జనం లేని చోట పొలాల్లో పెట్టి ఇది ఎప్పుడు ఉంటుందో తెలియనట్టు అన్సర్టినిటీని మీరు ఎంచుకొని మేము జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఉన్నామంటే డోంట్ యూ థింక్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికన్నా పవర్ఫుల్ గా కనపడటం లేదా? మీరు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి భయపడటం లేదా? ప్రజలకు చెప్పండి సార్. లెట్స్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ నో ది ఫ్యాక్ట్స్ ఆర్ ది. మీరు డిబేట్ లో తీసుకోండి, లేకపోతే పార్లమెంట్ లో రేపు మేము వచ్చిన తర్వాత ఇదే చట్టాన్ని రివర్స్ చేయకపోతే ఇదే చట్టాన్ని చట్టాన్ని మేము మారుస్తాము. నోబడి చేయలేరండి. ఏముంటుంది అక్కడ? ఇప్పుడు ఏంటి ఈ మెసేజ్ ఎలా చూడాలి? డైరెక్ట్ గా చెప్తున్నారు జూపూడి గారు. నీకు వెన్ దర్ ఇస్ ఏ కేస్ ఇన్ ద కోర్ట్. నేను అడుగుతున్నాను సార్, సిఐడి కేసు కోర్టులో ఉంది, నువ్వు ఎట్లా వైలేట్ చేస్తావు? పార్లమెంట్ ఓకే, పార్లమెంట్ గ్రేటర్ అనుకుందాం. నువ్వు కోర్టు నువ్వు ఫెడరల్ సిస్టమ్ లో ఇది వ్యతిరేకం. నువ్వు తీసుకెళ్లి రాష్ట్రాన్ని కేంద్రానికి అప్పచెప్పి బాబు ప్రతిదాన్ని నేను ఈ పూట ఏం తినాలి, ఏ బట్టలు వేసుకోవాలి మీరు నిర్ణయించిన చెప్తారా? ఒకవేళ ఇది లానా, ఒకవేళ ఇది లా చేయదలుచుకుంటే చేయండి మీరు. మేము వస్తే మారుస్తామని చిటికేసి చెప్తున్నారు వర్మ గారు. నేను ప్రారంభంలో చెప్పాను, ఇక్కడ వైకాపాది సెల్ఫ్ గోలు, టీడీపీది సెల్ఫ్ డబ్బా. రామాయణాన్ని కట్టా కొట్టే తెచ్చని 3 ముక్కలు చెప్పినట్లు మొత్తం వైకాపాది సెల్ఫ్ గోల్. వాళ్ళంతా గోల్ వచ్చేసి అనేక సెల్ఫ్ గోల్స్ లో ఇది ఒక 3-4 మంచి సెల్ఫ్ గోల్. ఇది ఉండదని చెప్పినట్టు ఇది ఆ సెల్ఫ్ గోల్స్ పరిణామ క్రమంలో వాళ్ళు రారని ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో వచ్చేసి ఇప్పుడు ఇదే జల్దీ తీసుకున్నాం. మావి గన్నా నేను చెప్పిన శ్రీ పుల్ పెట్టింటే ఇంకా బాగుండు. శ్రీ అంటే శ్రీకాకుళం, విఏ అంటే విజయవాడ, పుల్ అంటే పులివెందుల, మొత్తం అన్ని కలిసి అంటే మొత్తం నేషనల్ హైవే తీసుకుంటూ వస్తే అన్ని జిల్లాలు కలిసి ఇంకా బ్రహ్మాండంగా వచ్చేసి మా ఫార్ములా సి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. లేదంటే శ్రీవి కుప్పని పెడితే కుప్పానికి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదంతా ఊరిక పొద్దుపోనే వారము. ఇది సిఆర్డిఏ చట్టం ఉన్నంత వరకు పార్లమెంట్ చట్టం చేయకున్నా కానీ దానికి భద్రత ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంకా దాని గురించి దిక్కు రఫా కేసులు ఉన్నాయంటున్నారు. సిఆర్డిఏ ఉంది, కేసులు ఉన్నాయంటున్నారు కదా జూపుడు గారు. అరే ఆల్రెడీ హైకోర్టు కొట్టేసింది. సిఆర్డిఏ బేస్ చేసుకొని రాజధాని మార్చాలంటే కొట్టేసింది కదా. వాళ్ళు సర్వ ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిపోయినారు కదా. ఇది సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. కాబట్టి ఇక్కడ ఒకటి రాజధాని విషయంలో రాయలసీమ ఇప్పుడు వచ్చేసి ఇలా ప్రపోజల్ మావి గన్ అనేది దానికి ఎవరికి అర్థం కాని వ్యవహారము. ఆయన 3 ముక్కలాట అనేది బాగా అర్థమైపోయింది. ఆ 3 ముక్కలాటతో సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. రాయలసీమ ప్రాంతంలో